ఇప్పుడు అమరావతి రెండో విడత భూసేకరణ ఇక లేనట్టే అన్నట్టు కూడా నిన్న పేపర్లో వచ్చిన పరిస్థితి. లేనట్టే అంటే ఉండదు అని నేను గతంలోనే నీకు చెప్పు, ఎట్టి పరిస్థితిలో ఉండదు అంత ఈజీగా ఆమోదం. ఎందుకంటే మొదటిసారి తీసుకున్నట్లకే ఇప్పుడు ఈ గతి లేదు. ఇప్పుడు అట్లకే రైతులు ఎదురుతున్నారు. ఏంటి మా పరిస్థితి, ఇంకో ఎందుకు అడుగుతారు, ప్రజలు ఆలోచిస్తారు కదా, ఎందుకు ఇంకో 40,000 ఎకరాలు ఏంటి ఉన్నట్లకి దేశంలోనే ఏ యొక్క రాజధానికి 10,000 ఎకరాలు మించి లేదు దేశంలోనే ఏ రాష్ట్రానికి కూడా. నీకు 70,000 ఎకరాలు 30 తీసుకున్నా ఇంకా 40 ఎందుకు మీ రియల్ ఎస్టేట్ చేయడానికి. ప్లస్ విదేశీ కంపెనీలకి వాటికి ఇస్తాను వీళ్ళకి ఇస్తానంటే రావాలిగా, ఎవడు రాడు. ఎందుకు వస్తాడు? రాంచీ, ఇప్పుడు రాంచీ ఉంది, ఊరు నుంచి రాంచీకి వెళ్ళాలంటే మామూలు జనాలు వెళ్ళలేరు, ఓన్లీ పని ఉన్నాడు బర్త్డేస్కే వెళ్ళాలి అక్కడికి వెళ్ళి రావాలంటే. ఇది కూడా అట్లా చేయదలుచుకున్నారా? ప్రజలకు అందుబాటులో లేదు రాజధాని, కేవలం డబ్బు ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళకి, పెద్ద పెద్ద బడావాళ్ళు కూడా రారు. బడావాళ్ళు వస్తే నువ్వు వాడు బిల్డింగ్ కట్టుకుంటే సరిపోదు కదా, దానికి వర్క్ చేసేవాడు రావాలి పోవాలి కదా. అసలు అక్కడ నివాసం కాని దీంట్లో అది ఉంటే డ్రామా చేస్తున్నారు. పోయినసారి జిమ్మికి చూపించారు, ఫోటోలు చూపించి, ఇప్పుడు ఇలాంటి చూపిస్తూ ఏదో చేసేస్తాం. ఏది ఇంతవరకు పురాదులయ్యి సంవత్సరం అయింది, నీళ్లు తోడటమే సరిపోతుంది కదా. ఎప్పటికప్పుడు వాన పట్టో నీళ్లు తోటం ఇదే సరిపోతుంది. క్లియరెన్స్ అని కొన్ని కోట్లు పెట్టారు. ఏమి వీళ్ళు ఈ 5 ఏళ్ళు కూడా చూస్తూ ఉండండి. ఈ 5 ఏళ్ళు కూడా ఈ రాజధాని అనే పేరు మీద అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఇంకా వాళ్ళు ఎతుకుతున్నారు. ఈ డిలే అవడానికి జగన్ మీద ఎలా వేయాలి అనే ఆలోచన ఇక దొరకడం వాళ్ళకి. ఇది పాయింట్ దొరికితే డిలే అయింది ఎందుకంటే జగన్ అని చెప్తారు. పోయినసారి చెప్పారు, పోయినసారి 5 ఏళ్ళు జగనేం కాదు కదా, మీరే కదా, మీరు చేసుకోలేకపోయారు కదా, మీ దగ్గర ఏమి ప్లాన్ సరిగ్గా లేక. ఇప్పుడు సంవత్సరంన్నర అయిపోయింది, ఇంకేంటి 1.5 year అయింది. ఇంతవరకు ఏంటి, ఇంకా నీళ్లు తోటంలోనే ఉన్నారు. ఏం చేశారు? పోలవరం ఏం చేశారు ఈ సంవత్సరాల్లో? ఇంకా అది డయాఫ్రామ్ పోయినాయి, ఏంటి దాన్ని ఎట్లా పోయింది, దాన్ని ఏమి లేదు. ఊనే డ్రామాలు చేయటం అరిగే ప్రజలు ప్రజలు వీటి నుంచి డైవర్ట్ చేయడానికి వీళ్ళు పరిపాలిస్తున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు అడగాలి ఏమైంది ఏంటి. పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడే ఒక అతను చెప్పాడు, ఇక్కడ కాదు, ఇక్కడ కడితే ఎప్పుడు చిన్నవాన వచ్చినా ప్రాబ్లం వస్తుంది, కొంచెం ఆ పై ఎత్తులు కట్టాలని అతను చెప్పాడు. అదే గతంలో నిపుణులు కూడా చెప్పింది. కానీ చంద్రబాబు మూర్ఖంగా ఇక్కడే, ఎందుకంటే తన రియల్ ఎస్టేట్ వ్యాపారం, తన పర్సనల్ వ్యాపారం, తన మనుషుల కోసం తప్పితే ప్రజల కోసం కాదు అతను కడుతుంది. రాజధాని కట్టేది ఎందుకు కడుతున్నాడు ఆయన? తన రియల్ ఎస్టేట్ కోసం, తన గ్రూప్, తన వందిమాగదులు రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి, అది క్యాపిటల్ అనే పేరు మీద దాన్ని పంచుకోవటానికి. ఎవరికి సామాన్యుడికి అందుబాటు లేకుండా ఉండే రాజధాని కడతావా? అతను చేస్తున్న ప్రోగ్రాం చూస్తూ ఉంటే సామాన్యుడు అక్కడ బతకలేని, ఓన్లీ డబ్బు ఉన్నవాడు, వాళ్ళ ఫ్యాక్టరీలు, పెద్ద పెద్ద ఇండస్ట్రీసు, వాళ్ళకి స్థలాలు ఇవ్వటాలు, అది తద్వారా అది కాస్ట్లీ సిటీ. ఎప్పటికవుద్ది? 30 ఏళ్ళు పడుతుంది. రాజధాని ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలోనే ఎక్కడ కూడా రాజధాని అట్లా రెడీ బొమ్మ కాదు, అలా రెడీ చేసి ఇలా తీసుకొచ్చి పెట్టాలి. ఇట్ డెవలప్స్ యాజ్ డేస్ గోస్ ఆన్. ఆ కాలక్రమంలో అలా పెరుగుతాడు. చెన్నై పెరిగినా, ఒక బాంబే పెరిగినా, ఒక బెంగళూరు పెరిగిన కాలక్రమంలో పెరుగుతూ ఉంటుంది. కాలక్రమంలో అది అలా దాని అవసరాలను బట్టి ప్రజలు జనజీవనం రావటం, అక్కడ ఏర్పాటు పడటం, మధ్య తరగతి, మామూలు తరగతి, డబ్బు తరగతి అందరూ కలిసి అలా అడుగులు ముందుకేస్తూ పెరుగుద్ది. ఈయన మధ్యతరగతి ఇప్పుడు ఒక్క సెంటు భూమి కొనమనండి మధ్యతరగతి వాళ్ళు అక్కడ, మామూలు వాళ్ళు కానీ ఒక సెంటు గజం భూమి కొనగమని ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయాడు. ఓన్లీ డబ్బున్న వాళ్ళే కొనగలరు. డబ్బున్న వాళ్ళు రాజధాని చేస్తున్నాడు ఆయన, సామాన్య ప్రజలకు అందుబాటులో రాజధాని కాదు. ఇది అందువల్ల అది అవ్వదు, రేపు 5 ఏళ్ళు కూడా అవ్వదు. చూస్తూ ఉండండి మీరు. ఇవాళ చెప్తాను, రాసి పెట్టుకోండి. మళ్ళీ 2029 నాటికి ఆయన ఏదో ఒక సాకు చెప్పి దాన్ని చెత్త చేసేసారు, 5 ఏళ్ళు ఆ చెత్త తీయడానికే సరిపోయింది అంటాడు. ఇలాంటి వాగుళ్ళు అవుతారు తప్పితే ఇప్పుడు గబగబని ఈ ప్రజలు ఎలా ఆమోదిస్తారమ్మా? 30,000 ఇచ్చేసి అతిగతి లేదు, వాటికి అతిగతి లేదు. ఇంకొక 40,000 దేనికి రాజధానికి 40,000 ఎకరాలు ఇంకెందుకు? 30,000 ఎకరాల్లో కట్టలేంది నువ్వు 70,000 ఎకరాల్లో కడతావా?
ఏమి కథలు చెప్తావు, ఎవరికి వినిపిస్తావు? సింగపూర్ అంటాడు. గతంలో సింగపూర్ డ్రామా అయిపోయింది. సింగపూర్ వచ్చాడు, ఇక్కడ సింగపూర్ సిటీ కట్టేస్తాడు, వాడికి 16,000 ఎకరాలు ఇచ్చా, 1600 ఎకరాలు ఇచ్చావు, దుమ్ములు వేపేస్తాడు, అది ఇది అన్నాడు. వాడు టాటా బైబై చెప్పాడు, ఇక్కడ కట్ట కుదరదు, ఇక్కడ భూమి సారం తక్కువ, పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇక్కడ కట్టలేము అని వాడు ఈ టైప్ చేసుకుంది సింగపూర్ దేశంతో కాదు, సింగపూర్ వ్యాపారస్తుడు ఈశ్వరుడు అని వాళ్ళు సింగపూర్ ప్రభుత్వం అరెస్ట్ జైల్లో పెట్టింది. వీళ్ళ వ్యాపారాలు వీళ్ళ లకునాలు ఇలా ఉంటాయి. మళ్ళీ వాడు సింగపూర్ అంటాడు, సింగపూర్ డిజైన్ ఇస్తుందట. ఎందుకు ఇస్తుంది? జనాలు భయపెడతారు. జపాన్ అనుకున్నాళ్ళు, జర్మనీ అనుకున్నాళ్ళు, సింగపూర్ అనుకున్నాళ్ళు, ప్రజల్ని ఏదో మభ్యపెట్టి మోసం చేద్దామనే తపన తప్పితే చంద్రబాబు జీవితంలో, ఆయన రాజకీయ జీవితం మొత్తంలో ఎప్పుడైనా పేదల గురించి ఆలోచించాడా? పేదలకు ఏమైనా చేశాడా? చెప్పండి. ఎంతసేపు ఆయన డబ్బున్న వాళ్ళని పక్కన పెట్టుకుంటాడు, డబ్బున్న వాళ్ళ కోసం, బడాబాబుల కోసం చేస్తాడు పరిపాలన. అందుకనే చెప్పండి, ఇప్పుడు చంద్రబాబు రామారావు గారు పేరు చెప్పగానే, రామారావు గారి పేరు చెప్పగానే ఏమొస్తుంది? ₹2 కిలో బియ్యం, ఆడవాళ్ళకి సమాన హక్కు ఫిక్స్డ్ ప్రజల్లో తెలుసు. రాజశేఖర రెడ్డి అనగానే ఏమొస్తుంది? ఆరోగ్యశ్రీ రీఎంబర్స్మెంటు ఈ గుర్తుంది. చంద్రబాబు పేరు చెప్పగానే ఒక్క పథకం చెప్పాడు. చంద్రబాబు 14 ఏళ్ళు సీఎం చేశాడు, ఇప్పుడు ఇంకో 2 ఏళ్ళు అయింది, 16 ఏళ్ళు. ఒక్క పథకం చంద్రబాబు వల్ల ప్రజలకు అందిన ఈ పథకం ఉందండి అని చెప్పండి. హైటెక్ సిటీ ఆయన ఎందుకు కట్టాడు? హైటెక్ సిటీ పూజ చేసింది, పునాదులు వేసింది ఎవరు? జనార్దన్ రెడ్డి. త్రిపుర ఔటర్ రింగ్ రోడ్ ఎవరు డిజైన్? రాజశేఖర్ రెడ్డి. ఈయన కట్టాడు. ఎవరికో పెట్టది ఈయన ఫినిషింగ్ సొనం పూసేసి నేను చేశారంటే ఎట్లా? ఐటీ తీసుకొచ్చాడు కదండి హైటెక్. ఆయన అక్కడ హైటెక్ సిటీకి పునాది వేసింది జనార్దన్ రెడ్డి పునాది వేసి దాన్ని ఇక్కడ కట్టడం కూడా, అమీర్పేటలో కట్టడం కూడా జరిగింది ఆ బిల్డింగ్. తర్వాత దాన్ని నువ్వు వచ్చావు అధికారంలోకి, దాన్ని ముందుకు తీసుకెళ్ళావు. నీ ఐడియా కాదు అది. ఏ ఐడియా నీది కాదు. మైక్రోసాఫ్ట్ ఔటర్ రింగ్ రోడ్డు నీ ఐడియా కాదు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నీ ఐడియా కాదు. హైటెక్ సిటీ నీ ఐడియా కాదు. వాళ్ళ ఐడియా వాళ్ళు మొదలెట్టారు. దురదృష్టవశాత్తు వాళ్ళు ఓడిపోవటం, నువ్వు అధికారంలోకి రావడం జరిగింది. దాన్ని ఫినిష్ చేసి నువ్వేదో ఇచ్చినట్టు నువ్వేదో ఫోన్ కూడా నేనే కనిపెట్టాను అంటలా, బ్రిటిష్ వాళ్ళతో పోరాడింది తెలుగుదేశం అంటలా, ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు.